వినయాన్ని దాస్యభావంతో ముడిపెట్టకూడదు. వినయం ఆత్మకు సంబంధించిన వైఖరి. నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, కానీ నేను తయారు కావలసిన విధంగా తయారు కావాలి. ఈ రెండింటికి ఉన్న అంతరమే వినయం. నేనే విధంగా అయి ఉండాలో ఆ విధంగా ఇప్పటికే అయి ఉన్నాను అని అనుకుంటే అది అహంభావం. కాబట్టి నాకు నా లక్ష్యానికి మధ్య ఇంకా సాధించవలసింది ఉంది అని తెలుసుకున్నప్పుడే అది వినయానికి, నమ్రతకు దారితీస్తుంది. దీనికి మానవ సంబంధాలతో ఏ సంబంధమూ లేదు. ఈ అణిగిమణిగి ఉండడం, వంగి వంగి దండాలు పెట్టడం ఇవన్నీ యాంత్రికమైనవే, కృత్రిమమైనవే. పరిపూర్ణులైన వారు ఎదురైనప్పుడు నమ్రత, వినయ వైఖరి మనలో స్వతహాగా కలుగుతాయి. అద్భుతమైన కళాకృతిని చూసినప్పుడు మనం చకితులమై గౌరవంగా, ఆశ్చర్యంగా ఏ విధంగా చూస్తామో అటువంటిదే ఇది కూడా. ఇది దాస్యభావం కాదు, దాస్యము కాదు. ఇది వినమ్ర భావం. కాబట్టి దాస్యభావం లేకుండా వినమ్రంగా సేవ చేయటమే జీవిత ఉద్దేశ్యం.